మనిషి మెదడును కంప్యూటర్లోకెక్కిస్తే గచ్చిబౌలిలోని హైటెక్ సిటీ గాలిలో ఐటీ ఉద్యోగుల వేగం, కాఫీ వాసనలు గుప్పుమంటుంటాయి. కాని జెనిత్ సొల్యూషన్స్ భవనం లోపల వాతావరణం భిన్నంగా ఉంది. సిద్ధార్థ్ 13వ అంతస్తులో అడుగుపెట్టగానే చుట్టూ ఉన్న ఏసీ గాలి మరీ చల్లగా అనిపించింది. అతని డెస్క్ వైపు వెళ్తుంటే మిగిలిన ఉద్యోగులు రోబోల్లా కీబోర్డు మీద వేళ్లాడిస్తున్నారు. ఎవరూ కనీసం తల ఎత్తి చూడటం లేదు. అతను తన సీటు దగ్గరకు వెళ్లాడు. దానిమీద ఒక పాత స్టిక్కరుంది, 404. అతను ల్యాప్టాప్ కనెక్ట్ చేయకుండానే, పవర్ ప్లగ్ పెట్టకుండానే మానిటర్ దానంతటదే వెలిగింది. లోడింగ్ బార్ నల్లగా కాకుండా ముదురు ఎరుపు రంగులో ఉంది. పైన అక్షరాలు మెరిశాయి, కనెక్టింగ్ టు ద హోస్ట్, లోడింగ్ సోల్. సిద్ధార్థ్ అదేదో కంపెనీ వెల్కమ్ మెసేజ్ అనుకున్నాడు. కాని పక్కనే ఉన్న ఖాళీ కాఫీ కప్పు నుండి వేడి పొగలు రావడం చూసి అతని గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. ఆ కప్పుమీద ఎండిపోయిన పెదాల ఆనవాళ్లున్నాయి. సిద్ధార్థ్ భయంతో చుట్టూ చూస్తుండగా పక్క డెస్క్ నుండి ఒక అమ్మాయి పిలిచింది. కొట్టగా వచ్చావా? ఆమె పేరు నేహ. తెల్లటి కుర్తా, ముఖంమీద అంతులేని నిశ్శబ్దం. సిద్ధార్థ్ ఆమె కళ్లలోకి చూసి విస్తుపోయాడు. సాధారణంగా మనిషి కళ్లలో ఎదుటివారి ప్రతిబింబం కనిపిస్తుంది. కాని ఆమె కళ్ళు లోతైన బావిలా శూన్యంగా ఉన్నాయి. నేహా, ఇక్కడ ఏసీ మరీ ఎక్కువగా ఉన్నట్టుంది కదా అని సిద్ధార్థ్ అడిగాడు. ఆమె ఒక్క క్షణం ఆగి, ఇది ఏసీ కాదు సిద్ధార్థ్, ఈ గదిలో ఉన్న ఆవేదన. ఇక్కడ ఎవరూ రిజైన్ చెయ్యలేరు. ఒకసారి ఈ 404 సీట్లో కూర్చుంటే సిస్టమ్ నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత నువ్వు కేవలం ఒక డేటా పాయింట్వి మాత్రమే. ఒకరోజు నువ్వు ఈ ప్రపంచం నుండి డిలీట్ అవుతావు అని చెప్పి మళ్లీ తన మానిటర్ వైపు తిరిగింది. ఆమె టైప్ చేస్తున్నప్పుడు కీబోర్డు శబ్దం రావడం లేదు. కాని అక్షరాలు మాత్రం స్క్రీన్ మీద పడుతున్నాయి. సమయం రాత్రి 11 దాటింది. ఆఫీస్లో లైట్లన్నీ డిమ్ అయ్యాయి. సరిగ్గా 11:11 అయ్యింది. ఆ నిశ్శబ్దంలో సర్వర్ రూమ్ నుండి ఎవరో గొలుసులతో నడుస్తున్నట్లు, సర్వర్ ర్యాక్స్ మీద గోళ్లతో గీకుతున్నట్లు భయంకరమైన శబ్దాలొచ్చాయి. సిద్ధార్థ్ తన ప్రాజెక్ట్ కోడ్ టైప్ చేయడం మొదలుపెట్టాడు. కాని అతను టైప్ చేస్తున్న ఇఫ్ ఎల్స్ కండిషన్స్ మాయమై స్క్రీన్ మీద హెల్ప్ మీ అనే అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి. అతను కీబోర్డు మీద వేలు పెట్టినప్పుడల్లా అది వేడిగా, మెత్తగా అనిపించింది. మానిటర్ నుండి రక్తంలాంటి ద్రవం మెల్లగా కిందకు కారుతోంది. సిద్ధార్థ్ వెనక్కి జరగబోతుంటే అతని మెడ వెనుక ఎవరో గడ్డకట్టిన గాలిని వదిలినట్లనిపించింది. ఒక భారమైన నిశ్వాస. ఎవరో అతని వెంటే నిలబడి ఉన్నారన్న నమ్మకం అతన్ని వణికించింది. భయంగానే సిద్ధార్థ్ ఆఫీస్ సర్వర్లో ఉన్న హిడెన్ ఫోల్డర్ను ఓపెన్ చేశాడు. అందులో విక్రమ్ అనే వ్యక్తి రాసిన పాత కోడుంది. అది మామూలు జావానో పైథనో కాదు, అదొక మంత్రతంత్రాల కలబోతలా ఉంది. అందులో ఉన్న ఫంక్షన్స్ చూసి సిద్ధార్థ్ మూర్ఛపోయేంత పనయ్యింది. వాయిడ్, హార్ట్ స్టాప్, యూజర్ ఐడి, వైల్, యాగనీ ఈజ్ ట్రూ, స్క్రీమ్, ఎగ్జిక్యూట్, రీబర్త్ ఫంక్షన్. అంటే ఈ సాఫ్ట్వేర్ మనిషి ప్రాణాలను కంట్రోల్ చేయడానికి రాశారు. ఆ కోడ్ కింద ఒక నోటుంది, నేను దీన్ని పూర్తి చేయలేకపోతున్నాను, నా ప్రాణం ఈ మెషీన్ లాగేస్తోంది. అది రాసిన కొద్దిసేపటికే విక్రమ్ మరణించాడని సిద్ధార్థ్కు అర్థమైంది. మరుసటి రోజు సిద్ధార్థ్ స్నేహితుడు రాహుల్ అతన్ని కలవడానికి వచ్చాడు. 404 సీటు దగ్గర కింద పడి ఉన్న ఒక వింతైన నల్లటి పెన్డ్రైవ్ను రాహుల్ సరదాగా తీశాడు. ఏంట్రా, పాతకాలంలాంటిదిలా ఉంది అంటూ దాన్ని తన ల్యాప్టాప్కు కనెక్ట్ చేశాడు. క్షణాల్లో ఆఫీస్లోని లైట్లు మిరుమిట్లు గొలిపేలా వెలిగి ఆరిపోయాయి. సిద్ధార్థ్ పక్కనే నిలబడి ఉన్న రాహుల్ శరీరం వింతగా వణకడం మొదలైంది. రాహుల్ ముఖం టీవీలో సిగ్నల్ రానప్పుడు వచ్చే నాయిస్ లాగా బ్లర్ అయిపోయింది. అతని చేతులు, కాళ్లు చిన్న చిన్న డిజిటల్ కణాలు పిక్సెల్స్ రూపంలో విడిపోతూ గాలిలో కలిసిపోతున్నాయి. రాహుల్ నోరు తెరిచి అరుస్తున్నాడు, కాని శబ్దం రావడం లేదు. కేవలం స్టాటిక్ సౌండ్ వినిపిస్తోంది. సెకండ్ల వ్యవధిలో రాహుల్ అక్కడ లేడు. సిద్ధార్థ్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అందులో రాహుల్ గాలిలో కరిగిపోతున్న దృశ్యముంది. కాని అతని ఐడీ కార్డ్ మాత్రం నేలమీద పడి ఉంది. రాహుల్ మాయమవ్వడంతో సిద్ధార్థ్ పిచ్చివాడిలా లిఫ్ట్ వైపు పరుగురెత్తాడు. లిఫ్ట్ లోపల బటన్ల ప్యానెల్ మీద 12 తర్వాత నేరుగా 14 ఉంది. కాని లిఫ్ట్ 12 దాటాక ఒక వింతైన కుదుపుకు లోనై డిస్ప్లే మీద 13 అని ఎర్రగా వెలిగింది. తలుపులు తెరుచుకోగానే అక్కడ ఘాటైన ఓజోన్ వాసన, కాలిపోయిన వైర్ల పొగ సిద్ధార్థ్కు స్వాగతం పలికాయి. ఆ అంతస్తులో లైట్లు లేవు. కేవలం 100ల కొద్దీ పాత క్యాథోడ్ రే సిఆర్టీ మానిటర్లు నీలిరంగు వెలుతురును చిమ్ముతున్నాయి. ఆ మానిటర్లన్నీ ఒకే కోడ్ను వేగంగా రన్ చేస్తున్నాయి.
సిద్ధార్థ్ నెమ్మదిగా నడుస్తుండగా గోడలమీద పెయింట్తో కాకుండా ఎవరో వేళ్లతో గీకినట్లుగా రక్తం రంగులో విక్రమ్ ప్లస్ నేహా ఈక్వల్స్ టు డెత్ అని రాసి ఉంది. ప్రతి అక్షరం నుండి రక్తం ఇంకా కారుతూనే ఉంది. అది చూస్తుంటే అదొక హెచ్చరికలా కాదు, ఒక మరణ శాసనంలా అనిపించింది. మరుసటి రోజు సిద్ధార్థ్ కంపెనీ పాత ఆర్కైవ్స్ వెతికాడు. ధూళిపట్టిన ఫైల్లో విక్రమ్ ఫోటో కనిపించింది. విక్రమ్ సరిగ్గా సిద్ధార్థ్లాగే ఉన్నాడు. 2021లో విక్రమ్ టాప్ పర్ఫార్మర్ అని, కానీ సరిగ్గా డెడ్లైన్ రోజున సీట్ నెంబర్ 404లోనే చనిపోయాడని రికార్డులు చెబుతున్నాయి. అయితే సిద్ధార్థ్కు ఒక షాకింగ్ విషయం దొరికింది. విక్రమ్ మరణ ధృవీకరణ పత్రం, డెత్ సర్టిఫికెట్ మీద డాక్టర్ సంతకం కంటే ముందు మేనేజర్ మూర్తి సంతకం ఉంది. పైగా విక్రమ్ చనిపోయిన సమయం రాత్రి 11:11 అని ఉంది. డెడ్లైన్ ప్రెషర్ అని కారణం రాసి ఉన్నా విక్రమ్ కళ్ళు పీకేసినట్లుగా ఉన్న ఫోటో ఒకటి ఆ ఫైల్లో దాచి ఉంది. విక్రమ్ కేవలం చనిపోలేదు, అతన్ని ఏదో ప్రయోగం కోసం వాడుకున్నారని సిద్ధార్థ్కు అర్థమైంది. సిద్ధార్థ్ తన డెస్క్ దగ్గర కూర్చొని ఉండగా అతని ఫోన్ అసాధారణంగా వైబ్రేట్ అయ్యింది. స్క్రీన్ మీద అన్నోన్ నుండి వీడియో కాల్. లిఫ్ట్ చేశాగానే అవతలివైపు రాహుల్. కాని అది రాహుల్లా లేడు. రాహుల్ ముఖం సగం మామూలుగా ఉంటే మిగతా సగం పచ్చటి బైనరీ కోడ్తో 0101తో నిండిపోయి ఉంది. రాహుల్ కళ్ల నుండి నీళ్లు కాకుండా నల్లటి ఆయిల్ కారుతోంది. సిద్ధూ, ఇక్కడ చాలా చీకటిగా ఉంది, నన్ను సేవ్ చెయ్యి, నేను సర్వర్లో బందీ అయిపోయాను, నా ప్రాణాన్ని బిట్స్ మరియు బైట్స్గా విడగొడుతున్నారు, మూర్తిని నమ్మకు, అతను మనిషి కాదు అని అరుస్తుండగానే వీడియో గ్లిచ్ అయి రాహుల్ ముఖం వికృతంగా మారి ఫోన్ పేలిపోయింది. సిద్ధార్థ్ చేతులు వణికి ఫోన్ కింద పడిపోయింది. అప్పుడే మేనేజర్ మూర్తి సిద్ధార్థును తన క్యాబిన్లోకి పిలిచాడు. మేనేజర్ కళ్లలో ఒక వింతైన క్రూరత్వం ఉంది. అతనొక తుప్పుపట్టిన హార్డ్ డిస్క్ సిద్ధార్థ్ ముందు పెట్టి, సిద్ధార్థ్, విక్రమ్ వదిలేసిన ప్రాజెక్ట్ ఆత్మను నువ్వు పూర్తి చెయ్యాలి. ఇది కేవలం సాఫ్ట్వేర్ కాదు, ఇది మనిషి చనిపోయాక అతని మేధస్సును, జ్ఞాపకాలను క్లౌడ్లోకి అప్లోడ్ చేసే టెక్నాలజీ. దీనివల్ల మనిషికి మరణం ఉండదు అన్నాడు. మరి విక్రమ్ ఏమయ్యాడు అని సిద్ధార్థ్ ధైర్యం చేసి అడిగాడు. మూర్తి నవ్వి, విక్రమ్ ఈ ప్రాజెక్టుకు మొదటి వాలంటీర్, అతని ఆత్మ ఇప్పుడు మన సర్వర్లను నడుపుతోంది. నువ్వు ఆ కోడ్లోని ఎర్రర్స్ను ఫిక్స్ చేస్తే మనం ప్రపంచాన్ని శాసించవచ్చు అన్నాడు. సిద్ధార్థ్కు మూర్తి ఒక సైకో అని, అతను మనుషులను డిజిటల్ బానిసలుగా మారుస్తున్నాడని అర్థమైంది. క్యాబిన్ నుండి బయటికి వచ్చిన సిద్ధార్థ్కు నేహా కనిపించింది. ఆమె ఎప్పటిలాగే ప్రశాంతంగా తన సీట్లో కూర్చొని ఉంది. సిద్ధార్థ్ తన ఫోన్ కెమెరా తీసి ఒక సాక్ష్యం కోసం ఆమెను ఫోటో తీయాలని చూశాడు. కాని మొబైల్ స్క్రీన్ మీద చూసిన దృశ్యం అతన్ని గజగజ వణికించింది. కంటికి కనిపిస్తున్న నేహా అందంగా ఉంటే కెమెరా లెన్స్లో మాత్రం ఆమె సీట్లో ఒక కుళ్ళిపోయిన ఆస్తిపంజరం, తెల్లటి చిరిగిన బట్టలతో కూర్చుని ఉంది. ఆమె వెనుక గోడమీద హెల్ప్ మీ అని రాసి ఉంది. సిద్ధార్థ్ కెమెరా పక్కకు జరిపి చూస్తే నేహా మామూలుగానే ఉంది. అప్పుడే ఆమె మెల్లగా తల తిప్పి సిద్ధార్థ్ వైపు చూసి వింతగా నవ్వింది. ఆ నవ్వులో ప్రాణం లేదు. ఆ రోజే సిద్ధార్థ్కు తెలిసింది నేహా విక్రమ్ భార్య అని. విక్రమ్ చనిపోయిన 3 రోజులకే ఆమె 13వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుందని. ఇప్పుడక్కడ ఉన్నది మనిషి కాదు, ఒక డిజిటల్ గ్లిచ్. నేహా నిజస్వరూపం చూశాక సిద్ధార్థ్ వణుకుతూ వాష్రూంకు వెళ్లి ముఖం మీద నీళ్లు చల్లుకున్నాడు. గాలిలో ఒక వింతైన నిశ్శబ్దం. అతను మెల్లగా తల ఎత్తి అద్దంలో తన ముఖం చూసుకున్నాడు. అద్దంలో సిద్ధార్థ్ వెనుక ఒక నల్లటి ఆకారం నిలబడి ఉంది. అది విక్రమ్. అతని శరీరం మొత్తం సర్క్యూట్ బోర్డ్లాగా ఉంది. కళ్ల నుండి నీలిరంగు వెలుతురు వస్తోంది. సిద్ధార్థ్ వెనక్కి తిరిగేలోపే అద్దం మీద రన్ అనే అక్షరాలు వాటంతటావే ప్రత్యక్షమయ్యాయి. ఒక్కసారిగా అద్దం పేలి ముక్కలయింది. ఒక గాజు ముక్క సిద్ధార్థ్ అరచేతిని కోసింది. రక్తం ధారగా కిందపడింది. కాని ఆశ్చర్యం, నేలమీద పడిన రక్తం ద్రవంలా ప్రవహించకుండా చిన్న చిన్న డిజిటల్ అంకెలు 0101గా మారి పాముల్లా ప్రాకడం మొదలుపెట్టాయి. సిద్ధార్థ్ శరీరం కూడా డిజిటలైజ్ అవుతోందని అతనికి అప్పుడే మొదటిసారి భయం వేసింది. అర్ధరాత్రి 1 గంట. సిద్ధార్థ్ రహస్యంగా సర్వర్ రూంలోకి ప్రవేశించాడు. అక్కడ వేల సంఖ్యలో ఉన్న ప్రాసెసర్ల శబ్దం ఒక భయంకరమైన గీతంలా ఉంది. అకస్మాత్తుగా మెయిన్ ఫ్రేమ్ సిస్టమ్ నుండి ఒక గొంతు వినిపించింది. అది స్పీకర్ల నుండి రావటంలేదు, నేరుగా సిద్ధార్థ్ మెదడులో మ్రోగుతోంది. సిద్ధూ, మూర్తి నన్ను చంపలేదు, నన్ను ఈ సర్వర్లలోకి బంధించాడు. నా శరీరం చనిపోయింది, కాని నా స్పృహ ఈ వైర్లలో కొట్టుకుంటోంది.
మూర్తి ప్రాజెక్ట్ ఆత్మ ద్వారా అమరత్వం పొందాలనుకుంటున్నాడు. వాడు నన్ను డేటాగా మార్చి వాడుకుంటున్నాడు. నన్ను డిలీట్ చేసిద్ధూ, ప్లీజ్ నన్ను చంపేయ్ అని విక్రమాత్మ ఆర్తనాదాలు చేసింది. ఆ గొంతులో ఉన్న వేదన సిద్ధార్థ్ కళ్లలో నీళ్లు తెప్పించింది. విక్రమాత్మను కాపాడడానికి సిద్ధార్థ్ కోడ్ డీకోడ్ చేయడం మొదలుపెట్టాడు. కాని ఆ కోడ్ ఒక స్వయం ప్రతిపత్తి వైరస్లాగా ప్రవర్తించింది. సిద్ధార్థ్ కీబోర్డ్ మీద టైప్ చేస్తున్నప్పుడల్లా ఆఫీస్లోని లైట్లు పిచ్చిగా ఫ్లిక్కర్ అవ్వడం మొదలబ్యాయి. అకస్మాత్తుగా ఆఫీస్ సెంట్రల్ ఏసీ రిగ్లు గర్జించాయి. టెంపరేచర్ వేగంగా పడిపోతోంది. 20, 10, 0, -10 డిగ్రీలు. సిద్ధార్థ్ కేతులు గడ్డకట్టి కదలడంలేదు. మానిటర్ మీద విక్రమ్ ముఖం వికృతంగా మారి, ఎవ్వరూ ఈ కోడ్ను ఆపలేరు అని అరిచింది. ఆ కోడిప్పుడు ఆఫీస్ భవనాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. సిద్ధార్థ్ ఊపిరి పీల్చుకోవడం కష్టమైంది. గాలి కూడా ఐస్ ముక్కలా మారింది. సిద్ధార్థ్ వణుకుతూ ఆఫీస్ బయటికి వచ్చాక సెక్యూరిటీ గార్డ్ ఖాదర్ అతన్ని ఆపాడు. ఖాదర్ ముఖం పాలిపోయి ఉంది. అతను తన జేబులో నుండి ఒక పాత తుప్పుపట్టిన తావీదును తీసి సిద్ధార్థ్ చేతిలో పెట్టాడు. బాబూ, ఈ బిల్డింగ్లో మనుషులు లేరు, కేవలం డేటా ఉంది. ఈ తావీదు నిన్ను కాపాడుతుంది. ఇక్కడ్నుంచి పారిపో. మూర్తి మనిషి కాదు, వాడొక రాక్షసుడు అని హెచ్చరించాడు. కాని మరుసటి రోజు ఉదయం సిద్ధార్థ్ ఆఫీస్కు వచ్చేసరికి భయంకరమైన వార్త విన్నాడు. ఖాదర్ రాత్రి గస్తీలో ఉండగా లిఫ్ట్ షాఫ్ట్లో పడి చనిపోయాడు. కాని వింతేమిటంటే ఖాదర్ ఒంటిమీద ఒక్క గాయం కూడా లేదు. అతని కళ్ళు మాత్రం తెరిచి ఉన్నాయి. ఆ కళ్లల్లో ఏదో కోడ్ మెరుస్తున్నట్లు సిద్ధార్థ్ గమనించాడు. ఖాదర్ను కూడా సిస్టమ్ బలి తీసుకుంది. సిద్ధార్థ్ తన డెస్క్ దగ్గర ఉండగా మేనేజర్ మూర్తి తన 2 బాడీగార్డ్స్తో వచ్చాడు. సిద్ధార్థ్ను బలవంతంగా ఒక గ్లాస్ క్యాబిన్లోకి తీసుకెళ్లి లోపల లాక్ చేశారు. ఆ గ్లాస్ క్యాబిన్ చుట్టూ వేల కొద్దీ సెన్సర్లు, వైర్లు ఉన్నాయి. మూర్తి బయట నిలబడి క్రూరంగా నవ్వాడు. సిద్ధార్థ్, విక్రమాత్మ ఇప్పుడు చాలా బలహీనపడింది. మాకొక కొత్త శక్తివంతమైన మెదడు కావాలి. నీ మేధస్సు, నీ కోడింగ్ స్కిల్స్ ఈ ప్రాజెక్టుకు సరిగ్గా సరిపోతాయి. ఈ గ్లాస్ క్యాబిన్ నీ శరీరం నుండి డేటాను లాగేస్తుంది. ఇంకో గంటలో నువ్వు ఈ ప్రపంచంలో ఉండవు. నువ్వు కేవలం నా సర్వర్లో ఒక ఫైల్వి మాత్రమే అని మూర్తి బటన్ నొక్కాడు. గ్లాస్ క్యాబిన్ నుండి నీలిరంగు విద్యుత్ కిరణాలు సిద్ధార్థ శరీరాన్ని తాకడం మొదలుపెట్టాయి. సిద్ధార్థ స్పృహ కోల్పోతున్న సమయంలో అకస్మాత్తుగా ఆఫీస్లోని సర్వర్లన్నీ ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాయి. నేహా ఆత్మ గ్లాస్ లోపలికి ఒక గాలి అలలా ప్రవేశించింది. ఆమె తాకగానే సిద్ధార్థ్ కట్టిన వైర్లు వాటంతటవే ఊడిపోయాయి. సిద్ధార్థ్, మేలుకొను, నీ సమయం ఇంకా ముగియలేదు. విక్రమ్ నిన్ను చంపాలనుకోవటం లేదు. అతను ఈ డిజిటల్ జైలు నుండి విడుదల కోరుకుంటున్నాడు. ఆ కిల్ స్విచ్ కోడ్ 13వ అంతస్తులో ఉంది. వెళ్ళు, దాన్ని అంతం చెయ్యి అని ఆమె అదృశ్యమయ్యింది. సిద్ధార్థ్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని లిఫ్టు వైపు పరుగులెత్తాడు. సిద్ధార్థ్ 13వ అంతస్తులో ఒక రహస్య గదిని కనుగొన్నాడు. ఆ గది మధ్యలో ఒక పెద్ద గ్లాస్ జారుంది. దాని లోపల ఒక మనిషి మెదడు ద్రవంలో తేలుతూ వేల సంఖ్యలో ఎలక్ట్రోడ్లు మరియు ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్తో అనుసంధానం చేయబడి ఉంది. అది విక్రమ్ మెదడు. విక్రమ్ చనిపోలేదు, కాని అతని శరీరాన్ని మూర్తి నాశనం చేసి కేవలం మెదడును మాత్రం ఒక సూపర్ కంప్యూటర్కు హబ్లాగా వాడుతున్నాడు. ప్రతి కేబుల్ ద్వారా విక్రమ్ ఆలోచనలు, అతని ఆవేదన డేటాగా మారి కంపెనీ సర్వర్లకు వెళుతున్నాయి. సిద్ధార్థ్కు అప్పుడే అర్థమైంది, ఈ ఆఫీస్లో జరుగుతున్న ప్రతి వింత సంఘటన విక్రమ్ మెదడు పంపే పెయిన్ సిగ్నల్స్ అని. సిద్ధార్థ్ తన ల్యాప్టాప్ను ఆ మెయిన్ సర్వర్కు కనెక్ట్ చేశాడు. అతను కోడ్ టైప్ చేస్తున్నప్పుడల్లా ఆఫీస్లోని షాకింగ్ సంఘటన జరిగింది. వైర్ల ద్వారా విద్యుత్ ప్రవాహం సిద్ధార్థ్ చేతుల్లోకి ప్రవేశించింది. విక్రమ్ ఆత్మ సిద్ధార్థ్ మెదడులోకి తన జ్ఞాపకాలను నేరుగా అప్లోడ్ చేయడం మొదలుపెట్టింది. సిద్ధార్థ్ కళ్ళు మూసుకుపోయాయి. అతని మైండ్ ఒక వర్చువల్ రియాలిటీ వరల్డ్ లాగా మారింది. అక్కడ అతను విక్రమ్ కళ్లతో ప్రపంచాన్ని చూస్తున్నాడు. అది ఒక చీకటి గది. మూర్తి తన టీంతో కలిసి విక్రమ్ మీద ప్రయోగాలు చేస్తున్న దృశ్యాలు సిద్ధార్థ్ కళ్ల ముందు కదిలాయి. జ్ఞాపకాల్లో విక్రమ్ కుర్చీకి కట్టబడి ఉన్నాడు. మూర్తి సార్, ఇది తప్పు. మనిషి మెదడు కంప్యూటర్ కాదు అని విక్రమ్ ప్రాధేయపడుతున్నాడు. కాని మూర్తి పిచ్చి నవ్వు నవ్వుతూ, నాకు డబ్బు ముఖ్యం కాదు విక్రమ్, నాకు దేవుడిలాంటి శక్తి కావాలి అంటూ విక్రమ్ మెడకు వైర్లు చుట్టాడు. ఆ సమయంలోనే నేహా గదిలోకి పరుగెత్తుకుంటూ వచ్చింది. తన భర్తను కాపాడడానికి ఆమె మూర్తి మీద దాడి చేసింది. కాని క్రూరుడైన మూర్తి ఆమెను బలంగా తోసేశాడు. ఆమె కిటికీలోంచి 13వ అంతస్తు నుండి కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఆ దృశ్యం చూసి విక్రమ్ గట్టిగా అరిచాడు. విక్రమ్ ఆవేదనలో ఉన్నప్పుడే మూర్తి తన మెదడు డేటాను కాపీ చేయడం పూర్తిచేశాడు. అది చూసిన సిద్ధార్థ్ కళ్లల్లో నిప్పులు చెరిగాయి. సిద్ధార్థ్ కళ్ళు తెరిచేసరికి ఆఫీస్ మొత్తం ఒక యుద్ధరంగంలా మారింది.
ఆఫీస్లోని ప్రతి మానిటర్, ప్రతి టీవీ స్క్రీన్ మీద విక్రమ్ ముఖం భయంకరంగా కనిపిస్తోంది. మూర్తి, నీ అంతం మొదలయ్యింది అని స్పీకర్ల నుండి గర్జనలు వినిపిస్తున్నాయి. మూర్తి భయంతో తన క్యాబిన్ నుండి బయటకు పరుగెత్తాడు. కాని కంప్యూటర్ వైర్లు పాముల్లా గోడల నుండి బయటకు వచ్చి మూర్తి కాళ్లను చేతులను చుట్టేశాయి. ప్రింటర్లు మూర్తి మీదకు పేపర్లను విసురుతున్నాయి. ఏసీ వెంట్స్ నుండి నల్లటి పొగ వస్తోంది. సిద్ధార్థ్ ఆ కోడ్ రన్నవ్వకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే ఆ కోడ్ మూర్తిని చంపడమే కాకుండా మొత్తం బిల్డింగ్ను పేల్చేసేలా డిజైన్ చేయబడి ఉంది. ఆఫీస్లోని వైర్లు మూర్తి మెడకు ఉరితాడులా బిగుసుకుంటున్నాయి. మూర్తి ముఖం నీలిరంగులోకి మారిపోతోంది. విక్రమ్ ఆత్మ తన పూర్తిస్థాయి రాక్షస రూపాన్ని చూపిస్తూ మూర్తిని అంతం చేయడానికి సిద్ధమైంది. సరిగ్గా అదే సమయంలో ఒక ప్రకాశవంతమైన కాంతిలా నేహా ఆత్మ వారిద్దరి మధ్యలోకి వచ్చింది. ఆమె విక్రమ్ చెయ్యి పట్టుకుని, "వద్దు విక్రమ్, వీడు చేసిన పాపానికి వీడు శిక్ష అనుభవిస్తాడు. కాని నువ్వు హంతకుడివి కాకూడదు. మనం ఈ డిజిటల్ నరకం నుండి విముక్తి పొందాలి. మనల్ని మనం మూర్తి కంటే దిగజార్చుకోకూడదు. ఈ సర్వర్ను అంతం చెయ్యి. అప్పుడే మనకు ప్రశాంతత లభిస్తుంది" అని వేడుకొంది. నేహా మాటలకు విక్రమ్ ఆవేశం నెమ్మదించింది. మూర్తిని వదిలేసి సర్వర్లన్నీ ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయ్యేలా చేశాడు. సిద్ధార్థ్ తన ల్యాప్టాప్లో కిల్ స్విచ్ కోడ్ సిద్ధం చేశాడు. ఇది ఒక అటామిక్ డిలీట్ కమాండ్. దీన్ని రన్ చేస్తే ఈ సాఫ్ట్వేర్ మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. దాంతోపాటు విక్రమ్, నేహా ఆత్మలు కూడా ఈ ప్రపంచం నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాయి. కాని సిద్ధార్థ్ వేళ్లు కీబోర్డు మీద ఆగిపోయాయి. అతనికి రాహుల్ గుర్తొచ్చాడు. రాహుల్ డేటా కూడా ఇదే సర్వర్లో ఉంది. ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే రాహుల్ తిరిగి వస్తాడా, లేక అతనూ డిలీట్ అయిపోతాడా? ఒకవైపు ఇద్దరు ఆత్మల శాంతి, మరోవైపు తన స్నేహితుడి ప్రాణం. సిద్ధార్థ్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ సమయంలో విక్రమ్ ఆత్మ మానిటర్ మీద మెరిసి, "చెయ్యి సిద్ధూ, రాహుల్ సురక్షితంగా వెనక్కి వస్తాడు, మేము చూసుకుంటాం" అని భరోసా ఇచ్చింది. సిద్ధార్థ్ కళ్ళు మూసుకుని గట్టిగా శ్వాస తీసుకున్నాడు. తన వేళ్లతో delete*** ఫ్రమ్ ఆఫ్టర్ లైఫ్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కాడు. ఆ మరుక్షణమే భవనం మొత్తం భూకంపం వచ్చినట్లు ఊగిపోయింది. 13వ అంతస్తులోని మానిటర్లన్నీ ఒక్కొక్కటిగా పేలిపోవడం మొదలయ్యాయి. కిటికీ అద్దాలు పగిలిపోయాయి. సర్వర్ రూం నుండి నీలిరంగు మంటలు ఎగసిపడ్డాయి. విక్రమ్ మరియు నేహా ఆత్మలు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ఆ కాంతిలో కలిసిపోతూ సిద్ధార్థ్ వైపు కృతజ్ఞతగా చూశాయి. ఒక్కసారిగా ఆఫీసు మొత్తం గాఢాంధకారంలోకి వెళ్ళిపోయింది. అంతా నిశ్శబ్దం. మరుసటి రోజు ఉదయం గచ్చిబౌలి రోడ్లమీద మూర్తి పిచ్చివాడిలా కేకలు వేస్తూ పరుగెత్తుతున్నాడు. అతని మెదడులో ఆ ఆత్మ ప్రాజెక్ట్ తాలూకు భయంకరమైన కోడ్ లూప్ రన్నవుతూనే ఉంది. పోలీసులు అతన్ని పట్టుకుని హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఆఫీసులోని రహస్య గదులు, ప్రయోగాలు అన్నీ బయటపడ్డాయి. సిద్ధార్థ్ తన బ్యాగ్ సర్దుకుని ఆ భవనం నుండి బయటకు వస్తుండగా అతని ఫోన్ మోగింది. హాస్పిటల్ నుండి కాల్. "సిద్ధార్థ్, రాహుల్ స్పృహలోకి వచ్చాడు. అతను కోలుకుంటున్నాడు." సిద్ధార్థ్ ఆకాశం వైపు చూసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. విక్రమ్ తన మాట నిలబెట్టుకున్నాడు. కొన్ని నెలలు గడిచాయి. సిద్ధార్థ్ ఇప్పుడు వేరే కంపెనీలో పనిచేస్తున్నాడు. అంతా మామూలుగానే ఉందని అతననుకున్నాడు. ఒక వర్షం కురుస్తున్న సాయంత్రం అతను తన ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. అకస్మాత్తుగా స్క్రీన్ మీద ఒక నోటిఫికేషన్ పాపప్ అయింది. "అప్డేట్ అవైలబుల్ ఫ్రమ్ నేహా, వర్జన్ 2.0." సిద్ధార్థ్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అతని కిటికీ బయటకు చూశాడు. వర్షంలో ఒక తెల్లటి ఆకారం. అది నేహా. ఆమె నవ్వుతూ అతనికి వీడ్కోలు చెబుతున్నట్లుంది. కాని అతను తన వెనుకమున్న గడియారాన్ని చూడగానే అతని ఒళ్ళు గగురు పొడిచిపోయింది. గడియారం ముళ్ళు 11:11 దగ్గర ఆగిపోయింది. అంటే ఆ డిజిటల్ శాపం ఇంకా ముగించలేదా? లేక నేహా మరియు విక్రమ్ సిద్ధార్థ్ను ఎప్పటికీ కాపాడుతూనే ఉంటారా? ద ఎర్రర్ ఈజ్ నాట్ ఫౌండ్, బట్ ద లూప్ కంటిన్యూస్.